అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ చెప్పబోయే విషయం అందరి బుద్ధికి సరిగ్గా అర్థమగునట్లు చేయమని శరీరాధిపతి అయిన ఆత్మను శిరస్సు వంచి వేడుకుంటూ, కర్మ సిద్ధాంతము, కర్మ విధానము, కర్మ పరిపాలన పద్ధతి, కర్మ యొక్క ఉనికిని గమనించి తీరాలి. నువ్వు ఎన్ని చదువులు చదివినా, నువ్వు ఎంత బుద్ధిశాలివైనా, ఈ కర్మ గతులను కానీ, కర్మ స్థితిని కానీ, కర్మ ఉనికిని కానీ తెలుసుకోవడం, పట్టుకోవడం అంత ఈజీ కాదు, అంత సులభం కాదు. అంత సులభం కానీ ఈ యొక్క కర్మ విధానము ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఇది ఒక పట్టాన అర్థమయ్యే పరిస్థితిలో లేదు. కానీ ఈ కర్మ విధానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోగలగాలి, గమనిస్తూ ఉండాలి. నిరంతరం ఈ కర్మ సిద్ధాంతం గురించి, ఈ జ్ఞానం గురించి మాట్లాడి తీరాల్సిందే. ఈ కర్మ పరిపాలన ఎట్లా నడుస్తుంది అంటే, ఈ సృష్టిలో ప్రతీది కర్మకు లోబడి ఉంది. ఒక పక్షి పైకి ఎగురుతుంది, అందరూ ఆ పక్షి చాలా గొప్పది, చాలా అద్భుతంగా ఎగురుతుంది, అది దాని సామర్థ్యమే అనుకుంటాం. అదేవిధంగా చెరువులో ఉన్న ముసలి అయితేనేమి, సముద్రంలో ఉన్న సర్వజీవరాశులు, భూమి మీద ఉన్న సర్వజీవరాశులు, ఇవన్నీ కూడా కర్మకి లోబడి ఉన్నాయి. ఒక మనిషి తాను 50 ఏళ్ళు బతికినా ఆ బతుకంతా ఆ మనిషిది కాదు, అది కర్మది. ఒక వ్యక్తి పని చేసిన ఆ పని మనిషిది కాదు, ఆ పని కర్మది. ఒక మనిషి పేరు పెట్టుకున్నాడు, ఆ పేరు మనిషిది కాదు, అది కర్మ ప్రకారమే పెట్టబడింది. ఈ కర్మ సిద్ధాంతము మాట్లాడడానికి, కర్మ సిద్ధాంతము, కర్మ విషయాలు చెప్పడానికి, వినటానికి, దేవుడి విషయం మీద ఔత్సాహికత కలిగి, ఇంట్రెస్ట్ కలిగి, శ్రద్ధ కలిగి గమనించగలిగితే, పండితులైన జ్ఞానులు, అదేవిధంగా గురువు కూడా చెప్పిన మాట ఏంటంటే, ఈ సృష్టిలో ఎవడు ఏ పని ఇంతవరకు చేయలేదు. సృష్టిలో ఇంతవరకు ఎవడు ఏ పని చేయలేదు. పనిచేసే వ్యక్తి శక్తి ఏదైతే ఉందో ఇంతవరకు ఎవరు కనుక్కొనలేదు. ఇది ఒక పెద్ద రహస్యమైన మాట. ఇది జ్ఞానులకు మాత్రమే తెలిసిన మాట, మిగతా వారికి తెలియని మాటగా ఉంది. ఒక పక్షి పైకి ఎగిరిందంటే అది ఎగరలేదు. ఒక మనిషి పని చేశాడంటే ఆ పని మనిషి చేయలేదు. ఒక ఏనుగు తన బలం కలిగి ఉందంటే లేదు, ఆ బలం ఏనుగుది కాదు, శరీరానికి కూడా కాదు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రతీది కర్మకి లోబడి కర్మ ఆధీనంలో నడుస్తుంది. క్రీస్తు జీవిత చరిత్రలో, అంటే మనకు బైబిల్లో జీవిత చరిత్ర, తను ప్రయాణించిన విధానం ఉంటుంది. ఆ ప్రయాణించే విధానంలో కొన్ని జ్ఞాన మర్మాలు మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. యోహాను గారు ఆ సముద్రంలో నదిలోన అందులో చేపలు పడుతుంటే చేపలు దొరకవు ఆయనకి. పడవ ఉంది, వల ఉంది, నీళ్ళున్నాయి, నీళ్ళల్లో చేపలు కూడా ఉన్నాయి. కానీ గత 3-4 రోజులుగా అతను ఎంత ప్రయత్నం చేసినా చేపలు పడట్లేదు. ఒక నిరాశకు లోనయ్యి
నిస్పృహగా కూర్చొని ఉంటే క్రీస్తు ఆయన యొక్క పడవను ఎక్కి ఇప్పుడు వలవేయి పడతాయి అంటాడు. లేదు గురువు గారు, 2-3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తానా పడట్లేదంటే, ఇప్పుడు వెయ్యి, నువ్వు పడవ ఎందుకు పడవు వెయ్యి అని అంటే వేశాడు, చేపలు పడ్డాయి. క్రీస్తు మాటలో ఏముంది? క్రీస్తు ఇలా చెప్పగానే నదిలో, సముద్రంలో ఆయన ఉన్న పడవ చుట్టూ మొత్తం చేపలన్నీ వచ్చి చేరాయా? లేదు ఈయన అనగానే టకటకాన్ని పుట్టాయా? అది నిజం చేపలేనా? అది మాయనా? అది కళ్ళకి ఏమన్నా మాయ సంబంధంగా వచ్చిందా? అదే వాళ్ళ యోహాను గారు వేస్తే పడలేదు, క్రీస్తు ఒక మాట చెప్తే పడింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, క్రీస్తుకు తెలుసు ఒక కర్మ సిద్ధాంతం రూల్ అవుతుందని. నీ దగ్గర వల ఉండొచ్చు, నీ దగ్గర పడవ ఉండొచ్చు, నీవు నదిలోనే ఉండవచ్చు, ఆ నదిలో చేపలు కూడా ఉండవచ్చు, కానీ పడాలా వద్దా అనే రూల్ ఒకటి ఉంది. ఆ రూల్ అనేది కర్మ సిద్ధాంతం. కరెక్ట్గా ఎప్పుడైతే చేపలు పడతాయో ఆ విషయము ఆ యోహాను గారి తలలో ఉన్న కర్మచక్రంలో రచించబడ్డ ఆ ఇన్ఫర్మేషన్ని క్రీస్తు చదివి చెప్పాడు. ఇప్పుడే పడతాయన్న పడింది. అంటే మనకి ఎప్పుడు ఎంత పని చేస్తాము, నీళ్ళల్లోనే ఉన్నాము, వలేసుకొనే ఉన్నాము, చేపలు ఉన్నాయి, ఎందుకు పడట్లేదంటే దానికి కర్మ ఉండాలి. కర్మ లేకపోతే ఒక చేప దొరకదు, ఒక పని దొరకదు, ఒక ఆదాయం ఉండదు, ఏ కార్యము జరగదు. అక్కడ ఒక ఉదాహరణ మనకి కర్మ సిద్ధాంతాన్ని మనకి అందించారు గురువైన క్రీస్తు. ఇంకా రెండో సందర్భం, ఇది చాలా గొప్ప సందర్భం. ఇది దుడుకు పేతురు ఉంటాడు, శిష్యులలో కొంచెం అత్యంత హుషారైన వాడు, దుడుకు స్వభావం కలిగిన క్రీస్తుకి ఇష్టమైన శిష్యుడు పేతురు. నా ప్రాణం పోవలసి వచ్చిన నేను క్రీస్తుని ఎరుగను అని అనను అని క్రీస్తుతో చెప్తాడు. ఎప్పుడు? క్రీస్తు నన్ను అప్పగించబోతున్నారు మీలో ఒకడు, నేను ఎరుగనని చాలామంది చెప్తారు అని అంటే, అందులో పేతురు నేను అన్నను, నేను అస్సలు నా ప్రాణం పోయినా కూడా నేను క్రీస్తుని ఎరుగను అని అను, క్రీస్తు నా గురువే, నా దేవుడే అని నేను ఒప్పుకుంటా అనేటువంటి గాంభీర్య స్వభావం కలిగి ఉంటాడు. పేతురికి కర్మ సిద్ధాంతం తెలియదు, కర్మ రూల్ తెలియదు. అంటే ఇంకంత ఆ స్థాయిలోకి, అంత అనుభవంలోకి రాకపోవడం చేత అతను కొంత ఆ విధంగా మాట్లాడాడు. కానీ క్రీస్తు ఏమంటాడంటే, బాబు నువ్వే ముమ్మారు నేను ఎరుగనని అబద్ధం ఆడుతావు పో అంటాడు. అంటే క్రీస్తు మాట పేతురు తలలో ఏముందో చదివి చెప్పాడు. పేతురు ఏమనుకున్నాడు? నేను ఇట్లా ఉండకూడదు అనుకున్నాడు. అంటే నేను క్రీస్తుని గణపరచాలి, క్రీస్తు నా గురువు, నా దేవుడు అని ఒప్పుకోవాలి అని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. స్వయంగా అది దేవుడితోనే, క్రీస్తుతోనే చెప్పాడు. కానీ క్రీస్తు ఏం చెప్పాడు? నేను తెలియదు నీకు అని నువ్వు అబద్ధం ఆడతావు అని అంటే, ఈ రెండు మాటలు అక్కడ నడుస్తున్నాయి. క్రీస్తు మాట నెరవేరుద్దా, పేతురు గారి మాట నెరవేరుద్దా? పేతురు అబద్ధం ఆడాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. కోడి కూడా కూసింది. నువ్వు ముమ్మారు అబద్ధం ఆడినాకనే కోడి కూస్తుంది అంటాడు. కోడి కూసింది, 3 సార్లు అబద్ధం అయింది, ఈ చట్టం ఏంది, ఈ శాసనం ఏంది, ఈ లెక్క ఏంది, ఈ కొలత ఏంది, పేతురికి అర్థం కాక ఏడ్చుకుంటూ పోయిండు. తండ్రి నీ మాట నెరవేరింది అని అంటాడు. అంటే ఈ మనం ఒకటి అనుకోని ఒకటి చేస్తామని ఒకటి అనుకున్నా అది పని చెయ్యదు, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది అని పేతుర్ని అడ్డం పెట్టుకొని, ఆధారం చేసుకొని క్రీస్తు ఒక కర్మ సిద్ధాంత రహస్యాన్ని చెప్పాడు. నేను ఇట్లా ఉంటానన్ను అనకు, నేను ఇట్లా చేస్తానన్ను అనకు అని ఒక విషయాన్ని చెప్పాడు. ఇట్లా కర్మ సిద్ధాంతమే మనిషిని మాట్లాడిస్తుంది, నడిపిస్తుంది, పని చేపిస్తుంది, అన్ని రకాల మంచి చెడులకు గురి చేస్తుంది.
ఈ కర్మ సిద్ధాంతం తెలుసుకుంటేనే దైవ విధానం తెలిసేది. క్రైస్తవ సమాజంలో కర్మ సిద్ధాంతం కానీ, కర్మ విషయం కానీ, నిర్ణయించబడిన కర్మ విడిభాగ విధానం కానీ తెలవకపోవటం చేత చాలామంది దుఃఖంతో వస్తే, బాధతో వస్తే ఆ బాధని, ఆ మూలాన్ని కనుగొనలేక ఈరోజు దైవుని విధానంలో చెడిన వారం అయిపోయినాము. ఈ కర్మ సిస్టమ్, విధానం, పద్ధతి అది మనం బోధించక, అది బోధిస్తే హృదయం నెమ్మదైపోద్ది, తేలికైపోద్ది. అంతేకాదు పాపం అంటకుండా కూడా తిరగడే విషయాన్ని కర్మ సిద్ధాంతం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కర్మ పరిపాలన విధానం, కర్మ పరిపాలన ఎట్లా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటూ పోతూ ఉంటే ఈ సృష్టి మొత్తానికి ఈ కర్మనే ముఖ్యంగా మూలంగా ఉందనే రహస్యం తెలియబడుతుంది. ఈ కర్మ విషయం తెలిస్తే నీ మనసు నెమ్మది అవుద్ది. నీ ఆలోచనలన్నీ కూడా ఉన్న కర్మని గమనిస్తూ, నీ శరీరంలో జరుగుతున్న పని విధానాన్ని గమనిస్తూ, ఒకవేళ నీకు ఏదైనా దేవుడి జ్ఞానం తెలిస్తే ఈ కర్మను పోగొట్టుకునే విధానం నీకు తెలియబడితే ఆ కర్మను పోగొట్టుకునే విధానంలో నువ్వు ఉంటావు. కానీ అక్కడ నీకు లాభం కొంత చేకూరుతుంది, కానీ మిగతా నువ్వేమీ చేయలేవు. సరే, ఒక జ్యోతిష్య పండితుడి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి తన జ్యోతిష్యం, తన జీవితం ఎట్లా ఉంది, ఎట్లా కొనసాగుతుంది, నా కర్మ ఎట్లా నిర్ణయించబడింది అని అడిగితే అతడు నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక పాము కాటుకి గురై చనిపోతావు అని చెప్పాడు అనుకోండి. అంటే చెప్పకూడదు జ్యోతిష్యంలో ఇట్లాంటివి, కానీ ఆ వ్యక్తి చెప్పాడు అనుకోండి. సరే, యథార్థంగా అదే సమయానికి అట్లనే జరిగి చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఇతనికి ఎట్లా తెలిసింది, ఆ చట్టం ఇతనికి ఎట్లా తెలిసింది, చనిపోతాడని ఎట్లా తెలిసింది, ఆ సమయానికి ఎందుకు చనిపోయాడు, ఆ పాము అన్నప్పుడు పాముతోనే ఎందుకు చనిపోయాడు? ఇది ఎవరి బుద్ధికి అందనటువంటి రహస్యము. కాబట్టి నిర్ణయించబడిన కర్మను తెలుసుకోవచ్చు, నిర్ణయించబడిన కర్మను కూడా తప్పించుకోవచ్చు. అదొక ఉపాయం ఉంది. ఆ ఉపాయమే క్షమాపణ, దేవుని రక్తము లేదా దేవుడి జ్ఞానము, గురువు బోధించిన జ్ఞాన పద్ధతి. ఈ కర్మ విధానం తెలవకుండా నేను జ్ఞానం చెప్తా, నేను సువార్త చెప్తా అంటే కుదరదు. కర్మ విధానం చెప్పిన తర్వాతనే సువార్త పనిచేయటం మొదలు పెడుతుంది. అంటే ఇదంతా, ఈ సిస్టము, ఈ స్ట్రక్చరు, ఈ విధానం అంతా చెప్పిన తర్వాతనే ఆ జ్ఞానం కలిగిన వ్యక్తి అప్పుడు దేవుని జ్ఞానం వైపుకి రావడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానంలో ఒక భాగమే కర్మ సిద్ధాంత వివరణ. క్రీస్తు చెప్పాడు, చెప్పకపోతే ఇది మాకు తెలియని జ్ఞానం అనుకోవచ్చు, కానీ వాళ్ళకి గమనింపు లేదు, పాస్టర్లకి గమనింపు లేదు, శ్రద్ధ లేదు. వాళ్ళు దేవుని విషయం పట్ల, దేవుడి జ్ఞానము, మోక్ష మార్గం వెడల చూపు లేకపోవటం చేత కేవలం కోరికలే, బుజ్జి కూడరి కుక్కరి అనే కోరికలు, ఆశలకే లోబడి వాటిని సాధించుట యందే తీవ్రమైన కృషి చేస్తున్నారు. కానీ ఈ కర్మ సిద్ధాంతం అనేది తెలియకుండా పోయింది. అందుకు ఆ సమాజంలో జ్ఞానం కనపడటం లేదు. కర్మ సిద్ధాంతం తెలియాలి, తెలిస్తేనే, కర్మ పరిపాలన చట్టం తెలిస్తేనే ఆ కర్మకు నువ్వు ఎట్లా కారణం అయ్యావు, ఆ కర్మ నిన్ను ఎందుకు బాధిస్తుంది, నువ్వు ఎవరు, కర్మ ఎవరు, కర్మ ఎక్కడుంది, నువ్వెక్కడున్నావు, కర్మ బలం ఏంటిది, నీ బలం ఏంటిది, ఈ కర్మను ఆడించే శక్తి ఏంది, నిర్ణయించే శక్తి ఏంది, సృష్టించే శక్తి ఏంది, ఇదంతా తెలుసుకుంటే తర్వాత ఆత్మకు సంబంధించిన జ్ఞానము, ఆ కర్మకు మొత్తం ఈ సృష్టికి అధిపతిగా ఉన్న ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుద్ది. ఏ పని చేసినా
అది కర్మనే. ఒకడు పిల్లలతో బాగా సంసారం చేసి 10 మంది పిల్లల్ని కన్నా వాళ్ళిద్దరి ప్రమేయం లేదు, అక్కడ కర్మ ప్రమేయమే ఉంది. కానీ అక్కడ వాళ్ళిద్దరి ప్రమేయం, స్త్రీ పురుషుల ప్రమేయం లేదు. ఇది ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే ఒప్పుకోకుండా, ఈ కర్మ విషయం అర్థం కాకుండా ఇంకొక చక్రం ఉంది. ఆ చక్రమే గుణచక్రము, మాయాచక్రము. ఈ గుణచక్రంలో మాయాచక్రంగా పైన ఉన్న కర్మచక్ర విధానం తెలియకుండా ఆ కార్యంలో మరుపు తీసుకొచ్చి వాటిని ధ్యాసను దారి తప్పించి తెలియకుండా చేసి, దాని గుట్టు ఎవరు పట్టుకోకుండా చేసి, ఈ గుణచక్రం మనిషిని నిరంతరం మాయ చేస్తూ, ఈ కర్మ సిద్ధాంతం అర్థం కాకుండా కన్ఫ్యూజన్ తికమక చేస్తూ మనిషిని ముప్పు తిప్పలు పెడుతుంది. ఈ మాయా చక్రం గురించి, ఈ శరీరంలో ఉన్న మాయ యొక్క విధానం గురించి తెలిస్తే అప్పుడు కర్మ విధానం తెలుస్తుంది, కర్మ చట్టం తెలుస్తుంది. మాయ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ మాయ ఏం చేస్తుందంటే మరిపిస్తుంది, ఈ సృష్టి యొక్క నిర్మాణ విధానాన్ని తెలియనీయకుండా చేస్తుంటుంది. ఏది? ఈ గుణచక్రం, మాయాచక్రం, సాతాను చక్రం అంటాము. సాతాను పని విధానం అది. సాతాను పని విధానం ఏంటంటే ఈ సృష్టిలో జరుగుతున్న సత్యాన్ని తెలియనీయకుండా చేసే పనే సాతాను పని. సాతానికి ఒక దేవుడు ఒక పని అప్పచెప్పాడు. ఆ సాతాను గారు చేసే పని ఏంటంటే దేవుడు పెట్టిన చట్టాన్ని, దేవుడు పెట్టిన ఈ సృష్టి నిర్మాణాన్ని నీకు సరిగ్గా యథార్థంగా అర్థం కాకుండా చేయటమే. నీకు అర్థం కాకుండా చేయటమే, కన్ఫ్యూజన్ చేయటమే, తికమక చేయటమే, నువ్వు దాన్ని కనుక్కోకుండా చేయటమే. ఈ యొక్క గుణచక్రంలో ఉండి పని చేస్తున్నాడు. అది కూడా దేవుని పనే. సాతాను గారు కూడా దేవుని సృష్టిలో ఒక భాగము. కాబట్టి ఆయనని క్రైస్తవులు అగౌరవంగా వాడు వీడు సాతాను గాడు అది ఇదని మాట్లాడుతూ ఉంటారు. ఒక జ్ఞానం తెలవక. యోహాను సువార్తలో మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలోనే రాస్తుంటాడు దేవుడు, ఆయన మూలముగా సమస్తం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటాడు. ఏది కలిగిన ఆయన మూలంగా కలగాల్సిందే అని అక్కడంత స్పష్టంగా రాస్తే, లేదు సాతాను మళ్ళీ ప్రత్యేకం, సాతాను దేవుడి సొమ్మంతా సాతాను ఆక్రమించిండు, దేవుని సృష్టిని సాతాను అధికారం చేస్తున్నాడు అని ఒక ఆయన దేవునికి సాతానికి శత్రువుని చేసి పెట్టారు. దేవుడి పాలనలో ఒక భాగము, దేవుడు అప్పచెప్పిన పనిని నెరవేరుస్తూ ఉన్న నిజమైన దేవుని భక్తుడు ఎవరైనా ఉంటే అది సాతాను గారే. మనం కూడా ఆయన ఆ పని చేయలేము. దేవుడి పనిని యథార్థంగా చేస్తూ అత్యంత దేవునికి విశ్వాసంగా భక్తిగా ఉన్న వ్యక్తి, ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మాయాశక్తి, అది గుణం సంబంధమైంది, అది సాతాను శక్తిగా ఉంది. కాబట్టి సాతాను గారిని ఎవరు దూషించకండి, తెలుసుకో సాతాను గారు ఏం చేస్తున్నారు, దేవుని పరిపాలనలో ఈ సాతాను శక్తి అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోవడం వరకే. కానీ దూషించినామంటే దేవుని పాలకుల్ని, దేవుడు పరిపాలన విధానాన్ని, దేవుని సృష్టిని, దేవుడు నియమించిన వ్యక్తుల్ని నువ్వు దూషిస్తే లేనిపోని పాపం నువ్వు అంటించుకొని నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ దూషణలు అనేవి మానుకోండి. పాస్టర్లే దగ్గరుండి దూషింపజేస్తున్నారు, వీళ్ళు అంటించుకుంటారు. ఆ దేవుడి జ్ఞానం ఎప్పుడు తెలియదు. వీళ్ళు అనేక జన్మల నరకానికే పోయే అవకాశాలు ఉంటాయి. దూషణ నరకానికే, కానీ దూషణ మంచిది కాదు. ఎవరినైనా, చెడ్డవాడినైనా మంచివాడినైనా ఎవరిని దూషించకూడదు. దూషణ మహాపాపము. ఏ దూషణ అయినా పాపమే. కాబట్టి మంచివాడినైనా చెడ్డవాడినైనా ఎవరినైనా దూషించకూడదు. అది మంచి చెడులు నీకు జ్ఞానం అర్థం కానన్ని రోజులు మంచి చెడులుగా కనిపిస్తాయి. జ్ఞానం అర్థమైన రోజున దేవుని సృష్టిగా కనిపిస్తుంది. కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని బాగా తెలుసుకోండి, మాట్లాడండి, చర్చించుకోండి, పరీక్షించుకోండి, గమనించండి. ఆ విధంగా కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుంటే, కర్మ విధానాన్ని తెలుసుకుంటే
కర్మ ఎట్లా పోవాలో దీన్ని ఎట్లా తప్పించుకోవాలో తర్వాత తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.